కనీసం ఆ క్లయింట్లు ఎవరైతే ఉన్నారో నీ కేసులు ఇచ్చావో వాళ్ళ ఫోన్లను నువ్వు ఎత్తాలి కదా, ఫోన్లు ఎత్తి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఫోన్లు కట్ చేయడము, ఫోన్లు స్విచ్ ఆఫ్ లో పెట్టుకోవడము, 2-3 ఫోన్లు మెయింటైన్ చేయడము. ఏంది రజనీ గారు ఇదంతా కూడా? ముందు వాళ్ళ బాధితులను ఆదుకోండి, లేకపోతే వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా వచ్చి మీ మీద పడతారు, మళ్ళీ ఉన్న పదవి కూడా పోద్ది. అది కాకుండా ఈవిడికి మాట్లాడాలంటే ముందు ఫోన్ పే చేయాలంట. కనీసం మేడం గారు కేసు ఇదని చెప్పడానికి కూడా, నోటి మాట చెప్పడానికి కూడా ఫోన్ పే చేసిన తర్వాత వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెడితే అప్పుడు మేడం గారు ఫోన్ ఎత్తాడు, చెప్పండి మీ కేసు ఏంటని చెప్పేసి. ఎక్కడైనా కూడా ఏ లాయర్ అయినా కూడా ముందు కేసు ఏంటని కనుక్కున్న తర్వాత దానికి సంబంధించి అమ్మా ఈ కేసు సంబంధించి మీకు ఇంత డబ్బులు అవుతాయి, ఇంత కాల వ్యవధి పడుతుంది, ఈ విధంగా కేసు ముందుకెళ్తుంది, మీకు ఇష్టమైతే రండి అని చెప్పేసి చెప్తారు. మేడం గారికి అలా కాదు, ముందు చెప్పక ముందే డబ్బు పడితేనే మాట్లాడతా అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వేసిన తర్వాత వాళ్ళకి స్పందించకుండా, ఫోన్లు ఎత్తకుండా వాళ్ళ నంబర్స్ బ్లాక్ చేయడము, లేదా ఇవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తుందని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. రజనీ గారు అవన్నీ చూసుకోండి అమ్మా.